నీవు నిజమైన దేవుని బిడ్డవైతే ప్రతి దినం ఏకోజామున లేచి కనీసం 2 అధ్యాయాలు బైబిల్ చదువుతావు. ఒక 20 నిమిషాలైనా ప్రార్థన చేస్తావు. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే రాత్రి విశ్రమించే ముందు, నిద్రించే ముందు 2 అధ్యాయాలు బైబిల్ చదువుతావు. కనీసం ఒక 20 నిమిషాలను ప్రార్థన చేస్తావు కనీసం. అలాగే మధ్యాహ్నం కూడా ఖాళీ సమయంలో మధ్యాహ్నం కూడా వాక్యాన్ని బోధిస్తావు, చదువుతావు, ప్రార్థిస్తావు. నువ్వు దేవుని బిడ్డవైతే సమయాన్ని వృధా చేయవు, సమయాన్ని దేవునికే కేటాయిస్తావు. నీ పనులు చేసుకుంటూనే ఉన్న సమయాన్ని దేవుని కేటాయిస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా దినము ప్రారంభంలో మొదటి గడియను దేవునితోనే నీవు ప్రారంభిస్తావు. నీవు దేవుని బిడ్డవైతే వ్యర్థమైన ముచ్చట్లతో టైంపాస్ చేయవు. నువ్వు దేవుని బిడ్డవైతే క్రమశిక్షణ కలిగి జీవిస్తావు. నువ్వు దేవుని బిడ్డవైతే ఆచితూచి మాట్లాడతావు, తొందరపడి మాట్లాడవు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ ఎదుటి వ్యక్తి చెప్పింది విని తర్వాత మాట్లాడతావు నిదానంగా. నువ్వు దేవుని బిడ్డవైతే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తావు. నువ్వు దేవుని బిడ్డవైతే నీకంటూ శత్రువులు ఎవరు ఉండరు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు అబద్ధాలు ఆడవు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ చూపులను పరిశుద్ధంగా కాపాడుకుంటావు. నీవు దేవుని బిడ్డవైతే నీ తలంపులను తప్పుడు ఆలోచనలు రాకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటావు. నువ్వు దేవుని బిడ్డవైతే ఒక్క క్షణాన్ని కూడా నువ్వు వేస్ట్ చేయవు. దాన్ని దేవునికి ఆ క్షణాన్ని కేటాయించాలని ఆశ కలిగి ఉంటావు. నువ్వు దేవుని బిడ్డవైతే సమయం దొరికితే చాలు బైబిల్ చదువుదామా అనే ఆశ కలిగి ఉంటావు. సమయం దొరికితే చాలు ప్రార్థిద్దామా అనే ఆశ కలిగి జీవిస్తావు. సమయం దొరికితే టైంపాస్ చేద్దామనే ఆలోచన కలిగి ఉండరు. అలా ఉండేవారు కేవలం సాతాను బిడ్డలు మాత్రమే. సాతాను బిడ్డలో